ఏరేనందా ఈ మధ్య క్లాస్ ఏం లేదు, ఎప్పుడో కావ్యానే చూస్తున్నావు, ఏంటి సంగతి? అలా ఏం లేదు నరేష్, కాలేజ్ లాస్ట్ డేస్ కదా ఆలోచిస్తున్నా. ఒరే ఏం చెప్పరా, నువ్వు కావ్య నిజంగానే లవ్ చేస్తున్నావు కదా? అవునరా, తనంటే నాకు ఇష్టమే, కానీ నా మనసులో మాట చెప్పడానికి ఫ్రెండ్షిప్ అడ్డం వస్తుంది. నా మనసులో మాట తనకు చెప్తే తనతో ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడ దూరం అవుతుందని చెప్పేసి భయం అవుతుంది నాకు. రేపు పిచ్చోడా, ప్రేమిస్తే మనసులో పెట్టుకోకూడదురా, బయటికి చెప్పేయాలి. నువ్వు చెప్పకపోతే తనకి ఎలా తెలుస్తుందిరా? నువ్వు ధైర్యంగా వెళ్ళి చెప్పేసి. హాయ్ నందా. హాయ్ నరేష్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మనందరికి ఒక అమ్మాయి వచ్చిందంట, తనకి ఎలా ప్రపోజ్ చేయాలో టెన్షన్ పడుతున్నాడు. రే నరేష్ ఊరుకోనరా. మీరు అమ్మాయిలే కదా, ఏమన్నా ఒక ఐడియా ఇచ్చే కదా. అవునానందా, ఎవరు అది? మన క్లాసా లేకపోతే వేరే డిపార్ట్మెంటా? అయినా నాకు చెప్పనే లేదే నువ్వు. అవును నంద, ఇంత పెద్ద సీక్రెట్ మా దగ్గర దాచావా? ఎవరు ఆ లక్కీ గర్ల్? అది అలా ఏం లేదు నరేష్, ఓకే జోక్ చేస్తున్నాడు అంతే. అస్సలు భయపడకు నందా, వెళ్ళి ప్రపోజ్ చేసేసి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందిరా. మన్మథుడాని కలకన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా. ఇంకేమన్నా కాలేజ్ చెప్పిన ప్లాన్ సూపర్ కదా, మరి ఇంకేంటి ఆలస్యం? సరే మరి రేపు టెంపుల్లో కలుద్దాంలేండి. అల్లా వెష్ నందా. సరే బాయ్. బాయ్. నా మనసులో మాట రేపు తన టెంపుల్లో చెప్పాలనుకుంటున్నారా? అద్దెరే బాబా, ఆల్ ద బెస్ట్ రా.